హలో ఎవ్రీవన్, ఎంతో టేస్టీగా ఉండే గ్రిల్ చికెన్ కుక్ చేసుకుందామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, సాల్ట్, పసుపు, గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, లెమన్ జ్యూస్, కొంచెం ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తీసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని మొత్తం ఈ మసాలా అంతా బాగా అప్లై చేయాలి. 2 సైడ్స్ బాగా అప్లై చేసి అన్నిటికి అలా మనం తీసుకున్న జాయింట్స్ అన్నిటికి లెగ్ పీస్ అన్నిటికి అప్లై చేసి కొంచెం కొరియాండర్ వేసి మ్యారినేషన్ చేయాలి. అలా ఒక 1/2 అవర్ మ్యారినేషన్ చేసిన తర్వాత మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దానిలో పెట్టేసి 180 degrees టెంపరేచర్ దగ్గర 18 to 20 minutes కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, 180 degrees టెంపరేచర్ దగ్గర 18 to 20 minutes కుక్ చేసుకోవాలి. 18 to 20 minutes కుక్ చేసుకున్నప్పుడు టైమర్ కూడా సెట్ చేసుకొని 20 minutesలో మనకు ఫినిష్ అవుతుంది. టైమర్ సెట్ చేసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి ప్రొసీజర్. తర్వాత దాంట్లో లెగ్ పీసెస్ పెట్టేసి మిడిల్లో చూసుకుంటే 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని 1 సైడ్ బాగా కుక్ అయిన తర్వాత దాన్ని అదే సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇంకొక 10 minutes అయితే అయిపోతుందండి. ఇంకో 10 to 20 minutes పెట్టుకుని 2 సైడ్స్ బాగా బ్యాక్ చేసుకొని ఒక 10 to 20 minutes పెట్టుకోవాలి. క్లోజ్ చేసేసి ఒక 10 to 20 minutes తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 20 బాగా కుక్ అయిందని ఇంకొక 10 minutes పెట్టానండి. ఇంకా 10 minutes పెట్టిన తర్వాత ఇంకా రెడీ అయింది. దీన్ని తీసుకొని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఆయిల్ లేకుండా ఉండే గ్రిల్ చికెన్ రెడీ. వీకెండ్స్లో మంచిగా తినడానికి చాలా బాగుంటుందండి గ్రిల్ చికెన్. థ్యాంక్స్ ఫర్